డిఎస్సీలో భారీగా అక్రమాలు, లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేశారు. సిబిఐ విచారణ జరిపించాలని జగన్ డిమాండ్. ఈడీ అదుపులో రాజ్ కేసిరెడ్డి, లిక్కర్ ట్రాన్స్పోర్ట్ టెండర్ల కేసులో అరెస్ట్. హైదరాబాద్ లో 10 చోట్ల ఈడీ తనిఖీలు. నిరుద్యోగ యువతని కాంగ్రెస్ మోసం చేసింది. రాష్ట్రంలో 19,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కుదించిన వయో పరిమితిని రద్దు చేయాలన్న హరీష్ రావు. కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ పై వివిధ పార్టీల అభ్యంతరాలు. కవిత కంటే ముందే ఇదే పేరు కోసం షోలాపూర్ నేతల దరఖాస్తు. సిఈసికి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్. ఎస్ఐఆర్ పై రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. ఓటర్ల ప్రక్షాళన సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై రామచంద్రరావు ఆగ్రహం. ఐఐహెచ్ఎం స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మీనాక్షి పిటిషన్ పై విచారణకు అంగీకారం. రేపు విచారణ జరుపుతామన్న సుప్రీంకోర్టు. తక్షణ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరణ. కాంగ్రెస్ లో కోవర్టులు లేరు. మీనాక్షి వ్యవహారంలో లీగల్ ప్రొసీడింగ్స్ పాటించారు. నామినేషన్ తిరస్కరించడం అన్యాయమన్న చామల. కొనసాగుతున్న ఏఐసీసీ ఉన్నత స్థాయి సమావేశం. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం. దేశవ్యాప్త నిరసనలకు కార్యాచరణ రూపొందించే ఛాన్స్. తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కు శంకుస్థాపన. మధురపూడిలో 100 కోట్లతో అకాడమీ. బీజేపీ నేతల చేతుల మీదుగా పునాది రాయి. కరీంనగర్ కలెక్టరేట్ ని పరిశీలించిన పొన్నం. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లో పెండింగ్ పనుల పూర్తి. నెలాఖరులో ప్రారంభిస్తామన్న మంత్రి. ఈ నెల 14న సింగపూర్ లో చంద్రబాబు పర్యటన. అక్కడి ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాలు. పెట్టుబడుల ఆకర్షణపై కీలక చర్చలు. రేపు తిరుపతి జిల్లాలో చంద్రబాబు పర్యటన. దామినీడులో కూటమి 2 ఏళ్ల పాలనపై బహిరంగ సభ. పాల్గొంటున్న పవన్, ఎన్డీఏ నేతలు. మోదీ, చంద్రబాబు విజనరీ లీడర్లు. 2 ఏళ్ల పాలనలో ఏపీకి అనేక పెట్టుబడులొచ్చాయి. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారన్న మాధవ్. రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ. మోదీ అధ్యక్షతన కొనసాగుతున్న మీటింగ్. 2047 వికసిత్ భారత్ సహా కీలక అంశాలపై చర్చ. బెంగాల్లో టీఎంసీకి వరుస షాక్లు. టీఎంసీకి రాజ్యసభ పదవికి ప్రకాష్ చిక్బరైక్ రాజీనామా. వారం రోజుల్లో పార్టీని వదిలిన 3 రాజ్యసభ సభ్యులు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం. గ్లాడెల్ కు రంధ్రం పడి నేలపాలైన ఉక్కు ద్రవం. ఉద్యోగులు, కార్మికులంతా సురక్షితం. నన్ను ఇబ్బంది పెడితే నిద్రపోలేరు. ఎమ్మెల్యే థామస్ మాస్ వార్నింగ్. నారాయణ స్వామిపై మండిపాటు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్ల ధర్నా. విధుల నుంచి తొలగించిన వారిని తీసుకోవాలని డిమాండ్. అప్పటి వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరిక.